శ్రీమాత్రే నమ. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరంలో మీనరాశి వారి పైన కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి కుజుడు ధన భాగ్యాధిపతి, రాస్యాధిపతి గురునికి మిత్రగ్రహం. ఈ కారణం వల్ల కుజుని యొక్క బలాన్ని బట్టే జాతకుడి యొక్క అదృష్టం ఆధారపడి ఉంటుంది. కుటుంబ విషయాలు కూడా సరే కానీ మెయిన్ భాగ్యస్థానం ఇంపార్టెంట్ కాబట్టి ఒక జాతకంలో జాతకుడు జీవితంలో రాణించాలన్నా, సంతాన విషయాలు, వివాహ విషయాలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండాలంటే భాగ్యస్థానం అనుకూలంగా ఉండాలి. అంటే కుజగ్రహాన్ని స్ట్రెంత్ ఎంత బలంగా ఉంటే జాతకుడు జన్మ జాతకంలో మరి ఈ జాతకుడు అంత అదృష్టవంతుడు అవుతాడు. ఎవరికైనా సరే ముఖ్యంగా స్త్రీల జాతకంలో కుజబలం లేనిదే వాళ్ళ వివాహం కానీ సంతానం కానీ, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన గర్భకోశ వ్యాధులు కూడా కుజుడే కారణం అవుతుండడం. సో సంతానం కలగాలన్నా, మంచి భర్త రావాలన్నా, తొందరగా వివాహం రావాలన్నా కూడా కుజుడు బలం తప్పనిసరిగా ఉండాలి. అందుకే మన వాళ్ళు కుజ దోషానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదే మగవారి జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే ఆ జాతకుడు జీవితాంతం ఇతరుల మీద ఆధారపడడం, ఎటువంటి పని ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇతరుల మీద ఆధారపడడం, కొంతమంది గుండాలుగానో ఎందుకు పనికిరాని వాళ్ళుగానో తయారవడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, ఒక గృహం నిర్మించుకొని సొంతంగా వ్యవహరించాలన్నా, స్థిరాస్తి సంబంధించిన విషయాలు కలిసి రావాలన్నా, ఉద్యోగం పొందాలన్నా కూడా కుజుడు తప్పనిసరిగా బలంగా ఉంటేనే ఆ జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారుతూ ఉంటాడు. మరి ఈ రాశి వారికి మరీ 100% కుజుడు బలంగా ఉండాలి. ఏ లగ్నం వారికైనా భాగ్యాధిపతి బలంగా ఉంటే మిగతా విషయాలు అనుకూలంగా ఆటోమేటిక్గా బాగుంటాయి. మరి ఇక్కడ కుజుడే భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి తప్పనిసరిగా మరి కుజుడు బలవంతుడిగా ఉండాలి. అంటే మకర రాశిలో ఉచ్చులో కానీ, స్వక్షేత్రంలో కానీ, భాగ్యస్థానంలో కానీ, మిత్రక్షేత్రాల్లో కానీ, శుభగ్రహాలతో కలిసి కానీ అనేక విధాలుగా కుజబలం సద్బలాల రూపంలో నిర్ణయించవచ్చు. అదే పాపగ్రహాలతో కలిసి ఉన్న ఇబ్బందికర స్థానాల్లో ఉన్న జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఈయన కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాలంటే శరీర వ్యాయామం, తల్లిదండ్రుల్ని గౌరవించడం, అలాగే ప్రజల్ని సేవ చేయడం, అలాగే ఎక్కువగా ఫిజికల్ ఫిట్నెస్, వ్యాయామం చేసుకోవడం వల్ల కుజుడు జాతకుని క్రమశిక్షణతో మారుస్తూ ఉంటాడు. అందుకే కుజుడు సంబంధించిన ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంటు, ఈ నేవీ రక్షణ శాఖలో ఎంత వాడు కష్టపడి పరీక్షలు రాసి పాస్ అయినా మరి ఆ ఉద్యోగంలో చేరే ముందు కంపల్సరీగా శరీరానికి శిక్షణ ఇచ్చే విధంగా అనేక కఠినమైనటువంటి పరీక్షలు, నియమాలు, రన్నింగు, వాకింగు ఇలాంటివి చేపిస్తూ ఉంటారు. సో అందువల్ల మరి కుజుడు బలవంతుడు అవ్వాలంటే శరీరాన్ని శ్రమ పెట్టడం తప్పనిసరి. మరి ఈ రాశి వారికి ప్రస్తుతం కుజుడు ఈ సంవత్సర ప్రారంభంలో దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం. ఎప్పటిదాకా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు దశమ స్థానంలో కుజుడు జాతకుడు ఉద్యోగంలో చాలా నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా వ్యవహరించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ లాంటివి పొందే అవకాశం ఇంచుమించుగా మరి జాతకుడికి అతి తొందరలో అంటే ఈ 2024వ సంవత్సరంలో మార్చి 15 లోపల జాతకుడికి కంపల్సరీగా వృత్తిలో ప్రమోషన్ లభించడం,
ప్రైవేటు ఉద్యోగస్తులు అయితే వాళ్ళు తగిన విధంగా అభివృద్ధి, వ్యక్తిగత హోదాలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క వేతనాలు కానీ మొత్తం మీద ఆదాయం కానీ పెరిగే అవకాశం ఉంది. భూములు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అంటే డిసెంబర్ 27 వరకు కూడా వృత్తిలో 100% అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 మధ్యలో కుజుడు లాభస్థానంలో ఉంటాడు. అంటే భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు దైవ బలం కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, సంతానం అనుకూలంగా ఉంటారు. మీ గురువుల నుంచి, తండ్రుల దగ్గర నుంచి, పెద్దవారి నుంచి, మీ యొక్క బాస్ దగ్గర నుంచి ఫేవరబుల్ లభిస్తూ ఉంటుంది. కంపల్సరీగా మరి స్థిరాస్తికి సంబంధించిన కుజుడు సంబంధించిన కారకత్వాలు మీకు అనుకూలంగా ఉంటే పైపెచ్చు కుజుడు 11వ స్థానం మకర రాశిలో ఉచ్చులో ఉంటాడు. అంటే మామూలు ఫలితానికన్నా 10 రెట్లు ఫలితాన్ని అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు ధనాధిపతి లాభస్థానంలోకి రావడం ఒక విధంగా జాతకుడికి ఆర్థికమైనటువంటి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. గతంలో కొన్నటువంటి స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల కానీ, కుటుంబ ఆస్తులు విలువ పెరగడం కానీ, కుటుంబ సభ్యుల సహకారం కానీ ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 మధ్యలో 100% జాతకునికి అనుకోని ఆదాయం, అదనపు లాభం కలిగే అవకాశం ఉంది. మార్చి 15 తర్వాత మరి ఏప్రిల్ 23 వరకు స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం, అలాగే ఉద్యోగం మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించడం, అన్నదమ్ములకి, తోడబుట్టిన వారికి, స్నేహితులకి సహకరించడం జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 మధ్యలో రాశి అందే కుజుడు ప్రవేశిస్తాడు. అదే సమయంలో రాహు కూడా అదే ప్రాంతంలో సంచరించడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి సంఘర్షణ జాతకంలో మొదలవుతుంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొత్త ప్రయత్నాలు చేసే ఆలోచనలు ఉంటాయి. జాతకుడు తప్పు మార్గంలో ప్రయాణించే విధంగా ఇతరులు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా ఈ సమయంలో జాతకుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే కుజరాహులు కలిసినప్పుడు జాతకుడికి ఒక విధమైనటువంటి ఇబ్బందులు, ఒక విధమైనటువంటి అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేని బాధలు కలిగే అవకాశం ఉంది. జూన్ 1 తర్వాత మళ్ళీ ధనస్థాన సంచారం జూలై 12 వరకు కుటుంబ విషయాల్లో అనుకూలత, కుటుంబ సభ్యులు సహకరించడం, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం, కుటుంబం యొక్క ఆదాయం పెరగడం, కుటుంబ సభ్యుల మీద శ్రద్ధ తీసుకోవడం, ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. జూలై 12 నుంచి ఆగస్టు 26 మధ్యలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఇతరుల ప్రోత్సాహంతో మొత్తం మీద అభివృద్ధికరంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి కుజుడు ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ రాశివారు ఒక విధంగా ఏలినాటి శని ప్రభావం నుంచి జన్మరాహు ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి కుజుని యొక్క ప్రసన్నం చేసుకోవడం వల్ల, కుజుని యొక్క అనుగ్రహంతో ఈ జాతకులు అటు అదృష్టకరమైనటువంటి విషయాలు, ధన సంబంధించిన విషయాలు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం స్త్రీలైనా పురుషులైనా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం నియమంగా ఉండడం, వీలైతే హనుమాన్ ఆలయంలో స్వామికి సింధూరంతో పూజ చేసుకోవడం, అదే సుబ్రహ్మణ్య స్వామి వారికి అయితే ఆవు పాలతో కానీ, చెరుకు రసంతో కానీ, తేనెతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల, వీలైతే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడం వల్ల మరి కుజుడు మీకు ఎంత ఫేవర్గా, మీరు ఎంత ప్రసన్నం చేసుకుంటే మీ జీవితంలో ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి కుజగ్రహ బలంతో మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది, సంఘంలో మీ యొక్క గౌరవం పెరిగే అవకాశం ఉంది. స్వస్తి.